పై హెడ్లైన్కు ఉదాహరణగా ఈ మధ్యనే వచ్చిన 2 తీర్పులను మనం విశ్లేషిద్దాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో దళితులకు శిరోమండనం చేసిన కేసులో ఒక ఎమ్మెల్యే అండ్ గ్యాంగుకు 12, 16 నెలలు సరిగ్గా గుర్తులేదు ప్లస్ 2 లక్షల జరిమానాగా ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు సంఘటన జరిగిన 22 సంవత్సరాలకు వచ్చింది. ఇది న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? 22 సంవత్సరాలు ఈ కేసును పరిష్కరించడానికి పట్టిందా? ఇది ఆ ఎమ్మెల్యేకి శిక్ష లేక శిరోమండనం చేయబడ్డ దళితులకు శిక్ష? న్యాయస్థానాలకు వచ్చిన కేసుకు టైం బౌండ్ ఉండదా? పోలీసుల ఎంక్వైరీలో నిజం తేలటానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందా? ఇది బాధితులకు న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? ఇటువంటిదే ఇంకొక కేసు. వెస్ట్ బెంగాల్లో 2 జడ్జిల బెంచ్ ఒకటి ఈ నెల 22వ తేదీన 25,000 టీచర్ ఉద్యోగాలను రద్దు చేసి ఈ రిక్రూట్మెంట్ మళ్లీ జరపాల్సిందిగా ఆదేశించారు. ఈ 25,000 టీచర్ ఉద్యోగాలు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. సెలక్షన్ విధానం ఫెయిర్గా జరగలేదని ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో దాదాపు 350 ఫిర్యాదులు అందాయని న్యాయస్థానం తెలిపింది. ఈ పోస్టులన్నీ రాష్ట్ర గవర్నమెంట్ పోస్టులు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసిన ఈ 8 ఏళ్ల జీతాలను 2 వారాల్లోగా వారు గవర్నమెంట్కి చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ జరిగిన వెంటనే కోర్టు ఫిర్యాదులను తీసుకుంటే నిజం తెలుసుకోవటానికి న్యాయస్థానాలకు 8 ఏళ్ళు పట్టిందా? ఒకవేళ ఈ ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో వస్తే వాటిని కోర్టు ఎలా స్వీకరించింది? 25,000 టీచర్ ఉద్యోగాలు రద్దు చేయటం కాదు, 25,000 కుటుంబాల భవిష్యత్తు అని న్యాయమూర్తులు ఆలోచించరా? లక్షల్లో టీచర్ రిక్రూట్మెంట్కు హాజరైతే 350 మంది మాత్రమే ఫిర్యాదు చేశారు. ఈ ఉద్యోగాలు అన్ఫెయిర్ అయితే అవి వారికి వచ్చిన సంవత్సర కాలంలో రద్దు చేస్తే బహుశా అది న్యాయం అవ్వచ్చు. 8 ఏళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ రద్దు చేయడం, ఈ 8 ఏళ్ల జీతాన్ని 2 వారాల్లోగా కట్టమనడం న్యాయమూర్తి న్యాయం కాపాడినట్ట? 8 ఏళ్ల కాలం తర్వాత ఉద్యోగాలు రద్దు చేయడం అన్ఫెయిర్ అని నాకు అనిపిస్తుంది. ఈ 2 తీర్పులను సమీక్షిస్తే న్యాయస్థానాల్లో స్వీకరించిన కేసులకు టైం బౌండ్ ఉండదని, తీర్పుకు పట్టే సమయం ఎంత లేట్ అయితే తీర్పు అంత అన్యాయమని న్యాయమూర్తులకు తెలియదా? న్యాయస్థానాలు తమ విశ్వాసాన్ని కోల్పోతున్నాయా? ఈ తీర్పులపై మీ కామెంట్స్ ప్లీజ్.